చందాలలాగా భయపెట్టి వసూలు చేస్తున్నారని ఆపోజిషన్ అంటుంది. దానిపై మీ స్పందన? ఇదైతే పూర్తిగా రాజకీయమే. ఎందుకంటే మరి వినాయక చవితి సందా ఏ పార్టీలు వసూలు చేసినా కానీ కేవలము ఈ యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రతిపక్ష పార్టీలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. అట్లా అనుకుంటే కాళేశ్వరంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి వారు దేశవ్యాప్తంగా డబ్బులు పంచి భారత రాష్ట్ర సమితి పెట్టి ఒక బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారి కొన్ని లక్షల రూపాయలు వారు దాన ధర్మాల్లాగా చేశారు. తర్వాత వారు అక్రమాలకు పాల్పడినటువంటి విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి ఈ యొక్క వినాయక చవితి వచ్చి కూర్చింది. అసలు వర్కింగ్ డే కాదు కదా, నోటీస్ ఇవ్వకుండా కూర్చింది. ఇట్లా అసలు ఎంతవరకు ఇల్లీగల్గా ఇది కరెక్టా కాదా? ఒకటి మీరు అన్నట్లు సండే కూడా వచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూర్చోవడం జరుగుతుంది అని అన్నారు. నా దృష్టిలో హైడ్రా అనేది 24 hours డ్యూటీలో ఉన్నది అని అనుకుంటున్నాను. 24 గంటలు అది. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి అనుకోండి, మరి సండే అని చెప్పేసి ఇంట్లో కూర్చోగలమా? లేకపోతే వర్షాలు పడి భారీ వర్షాల వలన రోడ్లన్నీ జామ్ అయితే సండే అని చెప్పేసి ఊరుకుంటే ట్రాఫిక్ సమస్యలు వస్తుంటాయి. తర్వాత ఈ యొక్క ఏమైతే భూకంపాలు ఉన్నాయో భూకంపాలు కూడా చెప్పిరావు. అవి జరిగినప్పుడు కూడా అంటే ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎప్పుడు వచ్చినా సరే అలా జరిగింది కదా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ కొంతమంది చెరువు దగ్గర అపార్ట్మెంట్స్కి పర్మిషన్ ఉంది, కానీ కొన్న తర్వాత ఇలా జరిగితే ఎలా? గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? ఇచ్చిన వాళ్ళకు శిక్ష పడుతుందా లేదా? ఇది కూడా మంచి ప్రశ్నే. చాలామంది సామాన్య ప్రజలను వేధిస్తున్నటువంటి సమస్య ఇది. ఎందుకంటే పట్టణంలో పలు ప్రాంతాల్లో చెరువుల పక్కన కొన్ని అపార్ట్మెంట్ వెలిసిన మాట వాస్తవం. అందులో కొన్ని బఫర్ జోన్లు ఉన్నాయి, కొన్ని ఎఫ్టీఎల్లో ఉన్నాయి, కొన్ని ఇల్లీగల్ భూములు ఉన్నాయి, కొన్ని ఎస్ఐన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కబ్జాదారులు ఏదైతే ఈ యొక్క భూ ఆక్రమణదారులు ఉన్నారో వీరు దాన్ని ఆక్రమించి తర్వాత అధికారులని తప్పుడు సమాచారంతో అక్కడ పర్మిషన్స్ తీసుకొని అపార్ట్మెంట్లు కట్టారు. కాబట్టి ఆ